తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎవరికి ఇలాంటి అవార్డ్స్ రాలేదు. ఎవరు ఇలాంటి డాక్యుమెంటరీ ఫిల్మ్ చేయలేదు. రాత్రి స్టార్ అయిపోయిన వాళ్ళు అంతే త్వరగా దిగిపోతారు. చాలా డార్క్ పీరియడ్ నాకు 2022. మ్యాడ్ 2 ఇంకా నేను పక్కన ఉన్నట్టు ఇంకా కొన్ని బాగా ఫ్రెష్ సీన్స్ తీసేవాడినేమో, ఇంప్లిమెంట్ చేసేవాళ్ళేమో. ఇది నా డెబ్యూ అవుతుంది అనుకోలేదు, బట్ అనుకోకుండా డెబ్యూ అయింది. నాకు ఇన్స్పిరేషనల్ స్టోరీ ఎవరు అంటే మా మదర్. చాలా టైట్ పెట్టి అడుగుతున్నారు క్వశ్చన్స్. గోల్డ్ టీవీ ర్యాపిడ్ ఫైర్ ఇది. గోల్డ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ గ్రేసి. ఈరోజైతే మనం ఇంటర్వ్యూ చేయబోయేది యంగెస్ట్ డైరెక్టర్, రామ్ అయోధ్య డాక్యుమెంటరీ ఫిలిం డైరెక్ట్ చేసిన ఎస్ కృష్ణ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఆయనతో ఒకసారి మాట్లాడదాం. అండ్ ఆయనకు అలాగే బెస్ట్ మైథలాజికల్ డాక్యుమెంటరీ కేటగిరీలో శ్రీరామ ఫిలిం ఫెస్టివల్లో, అయోధ్యలో జరిగిన ఈ ఫెస్టివల్లో ఈయన అవార్డు అందుకున్నారనమాట. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే కృష్ణ గారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ రామ్ అయోధ్య డాక్యుమెంటరీ సక్సెస్ కి. అండ్ ఆల్రెడీ ఇది ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది కదా? అవునండి. అయితే ఫస్ట్ ఆ డాక్యుమెంటరీ వివరాలు మా ప్రేక్షకులతో పంచుకో. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కంగ్రాచులేషన్. సో ఫర్ అవార్డ్. అండ్ సో రామ్ అయోధ్య అనేది ఏంటంటే ఒక డాక్యుమెంటరీ ఫిలిం. మేము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిందండి. శ్రీరామనవమికి రిలీజ్ అయింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 17th వస్తే 1 year అవుతుంది. సో బెస్ట్ మైథలాజికల్ డాక్యుమెంటరీ ఫిలిం కింద శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు అయోధ్యలో జరిగింది. సో అక్కడ డాక్యుమెంటరీ ఫిలింగా ఇచ్చారండి అవార్డు. అబౌట్ డాక్యుమెంటరీ ఫిలిం కొత్తగా చెప్పాలి అంటే ఆల్ అయోధ్య ప్లేసెస్ని, కొన్ని అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ని మేము చూపిస్తూ, భార్గవ్ గారు రాశారు, సత్యకాశి భార్గవ్ ఇస్ ద రైటర్. ఆ కాన్సెప్ట్ అంతా తందే. సో అతను మానవోత్తమ రామ్ అని ఒక బుక్ రాశారు. ఆ 16 గుణాలు బేస్ చేసుకుని గుణాల గురించి చెబుతూ అక్కడ లోకల్ 20 ప్లేసెస్, అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ని అయోధ్య గురించి మేము చూపించాం. ఆ విశిష్టత గురించి, సో దశరథ మహారాజ్ సమాధి గురించి, ఇలా అనుకుని చాలా మంది తెలియదు, నందిగ్రామ భరతుల తపోవనం గురించి, ఇలాంటి చాలా ప్లేసెస్ తెలియని వాళ్ళందరికీ అది టూర్ గైడ్గా కూడా ఉపయోగపడింది. సో అలాంటి డాక్యుమెంటరీ, అలాంటి ఒక హిస్టారికల్ ప్లేస్లో షూట్ చేసి అది రిలీజ్ చేసి దానికి ఒక గుర్తింపు రావడం, ఈ 1 yearలో ఒక అవార్డు రావడం అనేది ఐఎమ్ వెరీ ప్రౌడ్. అండ్ తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎవరికి ఇలాంటి అవార్డ్స్ రాలేదు, ఎవరు ఇలాంటి డాక్యుమెంటరీ ఫిల్మ్ చేయలేదు. సో అలాంటి డాక్యుమెంటరీ ఫిల్మ్ నేను చేయడం నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. అండ్ చాలా అదృష్టంగా కూడా ఫీల్ అవుతా. ఇలాంటి చాలా రేర్ కేసెస్ అండి, ఇలాంటివి రావడం అనేది అందరికీ అవకాశం రాదు. ఇది నా డెబ్యూ అవుతుంది అనుకోలేదు, బట్ అనుకోకుండా డెబ్యూ అయింది. సో వాట్ ఎవర్ నేను పడ్డ కష్టానికి ఒక అవార్డు రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ అంటే ఇండస్ట్రీ అంటే మనకు తెలుసు, అది డైరెక్టర్ పరంగా కానీ ప్రతి ఒక్కరికి ఒక టఫెస్ట్ ఫేస్ అయితే సిచ్యువేషన్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది, అది ఫేస్ చేసే వచ్చి ఉంటారు. అట్లా మీ లైఫ్లో ఏంటి ఆ సిచ్యువేషన్? డాక్యుమెంటరీ కన్నా ముందు నేను ఆల్మోస్ట్ చాలా ఇయర్స్, నేను ఒక 4-5 years నుంచి నేను షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్లు కానీ అలాంటివన్నీ నేను చేసుకుంటూ వచ్చానండి. సో అందులో కొన్ని రిలీజ్ అవ్వలేనివి ఉన్నాయి, కొన్ని వర్క్ చేసినవి ఉన్నాయి. సో నేను ఫాలో అయ్యే మంత్రం ఏంటంటే ఆల్వేస్ ప్యాషన్తో ఉండడం, హార్డ్ వర్క్ చేయడం, సిన్సియర్గా వర్క్ చేయడం అనేది ఎలాంటి చిన్న ప్రాజెక్ట్కైనా అది నేను బాగా చేసుకుంటూ వచ్చానండి. సో ఇట్స్ అప్ టు లక్. సో కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. సో అలాంటి అవ్వలేనప్పుడు నేను చాలా చాలా ఫీల్ అవ్వడం, గివ్ అప్ ఇచ్చేద్దాం ఆ టైం. ఎందుకంటే మన జనరేషన్స్ మారుతున్న కొద్దీ పేషెన్స్ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. సో అలాంటి పేషెన్స్ లెవెల్ని ఈ జనరేషన్లో ఎంత తక్కువ వాడతారో దాన్ని రెట్టింపు పెంచుకొని ఇలా ముందుకు రావడంతోనే ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ అనేది ఒకటి ఈరోజు మీరు అందరం మాట్లాడుతున్న డైరెక్టర్ కృష్ణ అనేది పేరు తీసుకొచ్చింది. సో అలాంటి చాలా చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. సో అలాంటి దాటుకుంటూ వచ్చానండి. ఎన్ని ఇయర్స్ అయింది మీరు ఇండస్ట్రీలోకి వచ్చి? నేను ఆల్మోస్ట్ 6-7 years అవుతుంది. అంటే నేను ప్యారల్గా జాబ్ చేసేవాడిని 2018 వెరీ స్టార్టింగ్ ఆఫ్ కెరియర్లో. సో ప్యారల్గా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చేవాడిని. సో నాకు ఇంకా బెస్ట్ నాకు వచ్చిన అంటే ఈ లాస్ట్ 2-3 years నుంచి నాకు వచ్చిన, అంటే నేను స్టార్ట్ చేసిన డాక్యుమెంటరీ ఫిలిం షూట్ చేయడం దగ్గర నుంచి అయితే 3 years నుంచి నేను వెరీ
ట్రయింగ్ వెరీ హార్డ్ టు గెట్ Okay. మోర్ ప్రాజెక్ట్స్. ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయడానికి 3 years తీసుకున్నారు, అంటే పట్టింది టైం. ఓకే అంటే షూట్ చేసిన 1 yearకి ఆహాల్ రిలీజ్ అయింది. ఓకే సో ఆహాల్ రిలీజ్ అయిన 1 yearకి ఇప్పుడు ఒక అవార్డు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 2-3 years ఈ పీరియడ్ ఉంది కదా. ఓకే నాకు బేసిక్గా ఏంటంటే డాక్యుమెంటరీ ఫిల్మ్ ఎందుకు స్పెషల్ అంటే 2022 ఐ గెస్ మా ఫాదర్ చనిపోవడం. సో అక్కడి నుంచి నాకు చాలా డార్క్ పీరియడ్ నాకు 2022. అలాంటి టైంలో నేను చాలా మెంటల్లీ ఫిజికల్ చాలా నేను డ్రైన్ అయిపోయిన టైంలో నాకు ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ అవకాశం వచ్చింది. సో జనరల్గా అలాంటి సిచ్యువేషన్స్లో ఎవరున్నా సరే అదంతా తీసుకోరు, ఎందుకు అని అనుకుంటారు. అలాంటి నేను మళ్ళీ ఫిల్మ్ వైపు వెళ్ళకూడను సిచ్యువేషన్స్లో కూడా నేను స్టెప్ తీసుకుని ఒక అవకాశం మనకు వచ్చింది. చిన్నదో పెద్దదో మనం గ్రాప్ చేసుకుంటే మంచిది అవుతుంది అని బిలీవ్ చేసి కాన్సెప్ట్ మీద మేము మూవ్ అయ్యాం. సో నాకు అందుకు అలాంటి డార్క్ పీరియడ్ నుంచి నేను అదే ఇంత బ్రైట్ లోకి రావడానికి ఈ పీరియడ్ ఉంది కదా, ఈ ప్రాసెస్ ఉంది కదా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ వచ్చినందుకు అండ్ ఎంజాయింగ్ దిస్ మూమెంట్. అంత చాలా గ్రేట్ అసలు. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి మూవ్ ఆన్ అయ్యి ఇంత మంచిగా సక్సెస్ అందుకున్నారంటే అందుకు నాకు చాలా బెస్ట్ ఇన్స్పిరేషన్ మీరు చాలా మందికి. ఎట్లా జరిగింది మరి మీ అంటే father ది? ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ డెత్. సో ఒక 2022 ఆగస్ట్ ఆ టైంలో. సో ఆ తర్వాత ఫినాన్షియల్లీ చాలా డౌన్కి వెళ్ళిపోయాం. సో తెలిసిందే కదా, ఫినాన్షియల్లీ ఎంత డౌన్ అయితే మన చుట్టుపక్కల కూడా ఎవరు మనల్ని కనీసం కూడా చూడరు. సో అలాంటి టైంలో నాకు బేసిక్ ఎక్కువ నేను అంటే ఇంత పేషెన్స్ కలిగి రావడం కారణం మా మదర్. ఓకే సో చిన్నప్పటి నుంచి ఆవిడ చూసిన, ఆవిడ పెంచిన విధానం, ఎక్కడ తక్కువ రాకూడదు, పిల్లలు చదివించాలి. సో ఎవ్రీథింగ్ అంటే తను ఎలా ఫైట్ చేసిందో నాకు తెలుసు. సో ఆ స్పిరిట్ స్టిల్ ఆవిడకి ఎంత ఉందో అంత స్పిరిట్ నాలోకి రావడం, అది నేను తీసుకోవడం, ఇన్స్పైర్ అవ్వడం, ఆవిడకున్న పేషెన్స్ లెవెల్కి ఇంకెవరు పనికిరారేమో అన్నంత ఫీలింగ్ నాకు వచ్చింది మా మదర్ జర్నీ చూస్తే. సో అలాంటి మా ఫాదర్ లేని టైంలో కూడా ఫినాన్షియల్గా ఎంత స్ట్రగుల్స్ వచ్చినా సో ఆవిడ నాకు సపోర్ట్ చేయడం. ఈ సినిమా ఫీల్డ్లోకి అంటే జనరల్గా పేరెంట్స్ భయపడతారు, వీళ్ళు భయపడ్డారు కానీ బట్ నేను ఒక్కొక్క స్టెప్ వెళ్తున్నప్పుడు చాలా సపోర్టివ్గా ఉండడం. ఇప్పుడు ఏమంటున్నారు, ఫుల్ హ్యాపీయా? ఎలా ఉంది అమ్మ ఇప్పుడు చాలా బాగున్నారు. నా ఇంటర్వ్యూస్ చూస్తే ఆవిడ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే సో వెరీ హ్యాపీ. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ గా ఏంటి మీ ప్రాజెక్ట్స్, మీ ప్లాన్స్? ముంబైలో ఒక సిరీస్ ఉందండి, వెబ్ సిరీస్ ఉంది ఫర్ ఓటీటీ. ఓకే అది ఒక ఫేమస్ డైరెక్టర్, ఒక స్టార్తో పనిచేసిన యాక్టర్ కమ్ డైరెక్టర్తో మేము తెలుగు వాళ్ళకి ఇంటర్వ్యూస్ చేయబోతున్నాం. సో అది కూడా ముంబైలో షూట్ అవ్వచ్చు మోస్ట్లీ. అంటే ఇప్పుడు ఇంత సక్సెస్ అందుకున్నారంటే అబ్జల్యూట్గా ఫ్యాన్స్, కాంప్లిమెంట్స్, కామెంట్స్ ఇవన్నీ అయితే ఉండుంటాయి. వాటిలో మీకు ద బెస్ట్ కాంప్లిమెంట్ కానీ కమెంట్ కానీ ఏదన్నా అనిపించింది? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నాకు ఈ రామాయోధ్యకు అప్పుడు మేము ఆల్మోస్ట్ చిరంజీవి స్వామి గారిని, విజేంద్ర ప్రసాద్ గారిని, రాజమౌళి ఫాదర్, బాహుబలి రైటర్, సో అతనికి ఆ సార్ని కలవడం, రాజ్ కందుకూర్ గారు, వీళ్ళందరూ మాకు పోస్టర్ లాంచ్ చేశారు ఇనిషియల్ రిలీజ్ అయిన టైంలో. సో బెస్ట్ కాంప్లిమెంట్ నాకు అందరి దగ్గర నుంచి వచ్చింది. బికాజ్ ఎవ్రీ వన్ సర్ప్రైజ్. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ జనరేషన్లో ఎక్కువ సినిమాలు ఏం చేస్తారు, ఈ వెబ్ సిరీస్లు జస్ట్ రొమాంటిక్, రామ్-కామ్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో అలాంటి ప్యాటర్న్ నుంచి నువ్వు అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి ఒక డాక్యుమెంటరీ చేయడం, అందులో ఒక హిస్టారికల్ ప్లేస్కి వెళ్ళి షూట్ చేయడం, షూట్ చేసిన రిలీజ్ చేయడం. సో ఈ సక్సెస్ని వాళ్ళు చాలా విజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చారు, రాజ్ కందుకూర్, వాళ్ళందరూ నాతో ఒక 1 hour మేము మీటింగ్ నాతో మాట్లాడారు. వాళ్ళ దగ్గర 5 నిమిషాలు ఫోటో తీస్తే చాలు, మాట్లాడితే చాలు అనుకుంటాం. చిరంజీవి స్వామి గారు అక్కడికి స్వామి వేదిరి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా మాట్లాడారు. దీని గురించి అడిగారు, ట్రైలర్ చూసారు, వీళ్ళందరూ ట్రైలర్ చూసారు. వాళ్ళ సపోర్ట్గా వాళ్ళు ఒక బైట్స్ ఇచ్చారు. రాజ్ కందుకూర్ గారు, శివ కందుకూర్ వాళ్ళ అబ్బాయి హీరో కదా, సో వాళ్ళందరూ చాలా సపోర్టివ్గా మాట్లాడారు. సో అవన్నీ నా బెస్ట్ కాంప్లిమెంట్స్ గా తీసుకుంటాను. గుర్తుండిపోతాయి అవన్నీ. గుర్తుండిపోతాయి. అండ్ ఇప్పుడు ఇండస్ట్రీలో కాంపిటీషన్ చాలా ఎక్కువ అయిపోయింది డైరెక్టర్స్కి. అంటే మీకు తెలిసి ఉంటుంది కదా ఎంత కాంపిటేటివ్ అయిపోయిందంటే ఈ ఫీల్డ్ అనేది. నిలదొక్కుని ఒక సక్సెస్ కొట్టాలంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఎన్నో ఇయర్స్ పడుతుంది. అట్లాంటి టైంలో మీరు ఇంత మంచి సక్సెస్ కొట్టారు, ఇంకా తర్వాత ఎలా నిలదొక్కుకోవాలి ఇండస్ట్రీలో అని ఏ ప్లాన్లో ఉంది? ఒకటండి, ఎక్కువ అంటే ప్రెజెంట్ జనరేషన్ కానీ అప్పుడు కానీ ఎవరైనా హార్డ్ వర్క్ చేయాలి. మన ప్యాషన్ ఏంటి అనేది మనం బాగా ఎవ్రీడే దానికోసం పనిచేయాలి. స్ట్రెంగ్త్ దాన్ని తీసుకోవాలి, కావాల్సిన ఎనర్జీ తీసుకోవాలి, ముఖ్యంగా పేషెన్స్ ఉండాలి. సో ఇవన్నీ ఉంటే ఇప్పుడు నేను ఎలా ఒక డాక్యుమెంటరీ ఫిలింతో సక్సెస్ అనేది ఒకటి వచ్చిందో, నేను చాలా ఇనిషియల్ స్టేజ్లో ఉన్నా ఇప్పటికీ కూడా. ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా అదంతా మిగతా వాళ్ళకి అనవసరం కదా. సో
జనాలు బయట వాళ్ళకి ఇప్పుడు ఇంకా నేను ఫస్ట్ స్టేజ్లో ఉన్నా, ఇంకా కమర్షియల్ ఫిల్మ్స్ చేయాలి. సో దానికోసం నేను ఆల్మోస్ట్ వర్క్ చేస్తున్నా. ఐ హోప్ దిస్ ఇయర్ మేబీ ఇయర్ ఎండ్ లోపు నేను ఒక కమర్షియల్ ఫిల్మ్ వెబ్ సిరీస్ అవ్వచ్చు, ఓటీటీ కావచ్చు, రావచ్చండి. కాంపిటీషన్ అనేది ప్రతి ఫీల్డ్లో ఉంటుందండి, దానికి స్పెసిఫిక్ ఫీల్డ్ అని ఏమి ఉండదు. కాంపిటీషన్ అనేది ప్రతి ఫీల్డ్లో ఉంటుంది. కాంపిటేటర్స్ మన చుట్టుపక్కల ప్రతి ఫీల్డ్లోనే ఉంటారు. సో దాన్ని ఎలా మనం రావాలి ముందుకి అంటే ఆపర్చునిటీ వచ్చినప్పుడు గ్రాప్ చేసుకోవాలి. ఎలాంటి ఆపర్చునిటీ, ఇది యూట్యూబ్ చేస్తే నాకేంటి, నేను షార్ట్ ఫిల్మ్స్ చేయడానికి ఇండస్ట్రీకి రాలేదు, నేను సినిమా థియేటర్లో నా పేరు చూసుకోవడానికి వచ్చాను, ఇలాంటివన్నీ చెప్పి దాన్ని నెగ్లెక్ట్ చేసుకోవడం, మిస్ చేసుకోవడం కన్నా ఒక చిన్న ఆపర్చునిటీయే రేపు చెప్పలేము, సెకండ్స్లో మారచ్చు, ఒక నైట్ మారచ్చు, చెప్పలేము. సో అలాంటి ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా దానికోసం హార్డ్ వర్క్ చేసి ఆ పనిని ఎంత సిన్సియర్గా ఉన్నాం అనేది మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఇప్పుడు అట్లా అనుకునే మీరు మళ్ళీ యూట్యూబ్ వెబ్ సిరీస్ ని నేను ఇప్పుడు డాక్యుమెంటరీ ఫిల్మ్ వచ్చింది, ఆబ్వియస్లీ అది ఫస్ట్ ఓటీటీ డైరెక్టర్గా నాకు పేరు వచ్చింది. సో అలాంటి కమర్షియల్ ప్లాట్ఫామ్లో పేరు వచ్చినప్పుడు జనరల్గా ఎలా ఆలోచిస్తారు వేరే వాళ్ళు, ఇంకొకటి ఏదైనా ఓటీటీ చేయాలో లేదంటే ఫిలిం చిన్న చేసుకోవచ్చు. నాకు అలాంటివి ఏమీ అపోహాలు, భ్రమలు నాకు లేవు. ఈ ఫీల్డ్ ఊరి నాకు బాగా తెలుసు కాబట్టి, ఎన్నో స్ట్రగుల్స్ వచ్చాను కాబట్టి, సో నాకు అది తెలుసు. సో యూట్యూబ్ అయినా ఓకే, ఒక వెబ్ సిరీస్ చేయాలి, ఈ 1 yearలో ఒక వెబ్ సిరీస్ చేశాను. సో ఇంకొక వెబ్ సిరీస్కి ప్రీ ప్రొడక్షన్ అవుతుంది. సో ఇలా ప్లాన్ చేసుకోవాలండి, స్టెప్ బై స్టెప్ వెళ్తే షార్ట్ కట్ వేసి ఎప్పుడు ఎంచుకోవద్దు. రాత్రి స్టార్ అయిపోయిన వాళ్ళు కొంతమందికి అది లక్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, బట్ అంతే త్వరగా దిగిపోతారు. సో అలాంటి వే నేను ఎంచుకోవట్లేదు. పడుతుంది, టైం పడుతుంది, సక్సెస్ అనేది ఖచ్చితంగా టైం పడుతుంది. ఈ ఫీల్డ్ ఇంకా ఎక్కువ టైం పడుతుంది. అందులో మంచి సబ్జెక్ట్స్, మంచి కంటెంట్స్ ఇవ్వాలనుకున్న అలాంటి వాళ్ళకి అందరికి ఇంకా టైం పడుతుంది. అందుకే ఇంత గ్యాప్ వచ్చింది. సూపర్, అసలు ఒక మంచి సజెషన్ ఇది డైరెక్టర్స్ కి. అవునండి, అట్లే థాట్ లో ఉంటారు, ఒక సినిమా తీసినాం మళ్ళీ పెద్ద సినిమాకే వెళ్దాము అని. అట్లా అంతే కదా, బయట జనాలు చిన్న సినిమాలు చేస్తారు, సక్సెస్ కొడతారు, దాని తర్వాత పెద్ద స్టార్ల దగ్గరికి వెళ్ళి ఇయర్స్లో అదంతా అయిపోద్ది ప్రాసెస్. అప్పటికి వాళ్ళు ఇంకొక 2 సినిమాలు చేయాల్సిన వాళ్ళు కూడా వెనక్కబడి ఉంటున్నారు. కొంతమంది ఏంటంటే నేను వెబ్ సిరీస్ ఎందుకు చేయాలి, వెబ్ సిరీస్ అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. వెబ్ సిరీస్ ఇప్పుడు ఏమీ చిన్నది కాదు. అమెజాన్ ప్రైమ్లో అట్లా చూస్తే మన తెలుగు వాళ్ళు కానీ పెద్ద పెద్ద వాళ్ళే చేస్తున్నారు, హిందీలో కానీ, అదేం చిన్న విషయం కాదు. ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు కూడా దాన్ని గ్రాప్ చేసుకోవాలి. నేను ఒకటే చెప్తాను ఏంటంటే, గ్రాప్ ద ఆపర్చునిటీ, దెన్ యూ విల్ గెట్ సక్సెస్, యూ విల్ టాక్. నీ రోజు అంటే నీకు వస్తుంది, అది దాన్ని యూటిలైజ్ చేసుకోమని చెప్తున్నారు. ఇప్పుడు మీ ఇండస్ట్రీ జర్నీ గురించి మాట్లాడాం, కొంచెం పర్సనల్ జర్నీ గురించి మాట్లాడదాం, ఓకేనా? మా టీం అయితే కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ నేను టకా క్వశ్చన్స్ అడతాను, మీరు టకా ఆన్సర్స్ చెప్పండి. మీకు ఇరిటేటింగ్ హ్యాబిట్ ఏంటి? మనం సినిమాకి వెళ్తాం కదా, సినిమాకి వెళ్తే ముఖేష్ యాడ్ దగ్గర నుంచి నేను సినిమాకి వెళ్ళాలనుకుంటా. సో నాకు అది చాలా మిస్ ఫ్రెండ్స్ తీసుకెళ్లారు, నాకు ఆ ఇరిటేటింగ్ చాలా నచ్చదు. నాకు అక్కడికి వెళ్తే ఇప్పుడే విన్నాను సీరియస్ గా, నా పేరు ముఖేష్ యాడ్ మీరు చూడాలి అంటే ఇనిషియల్ టైటిల్స్ యాడ్స్ నుంచి కూడా నేను చూడాలి. అది నాకు ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది, నాకు బాగా సిచ్యువేషన్. ఓకే, అండ్ మీరు ఫ్రీ టైమ్ లో ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? గేమ్స్ కానీ, రీల్స్ కానీ, ఏవైనా సరే? నేను మోస్ట్లీ నా రైటింగ్స్ ఎలా ఉంటాయంటే, నైటే నేను ఒక కాన్సెప్ట్ అనుకుంటా, ఓకే, మార్నింగ్ అది ఒక స్టోరీ లైన్ రాసుకుంటా. ఓకే, సో నా ఫ్రీ టైం ఏదో ఉంటే ఇంకా యూనిక్నెస్ సబ్జెక్ట్స్ కోసం నేను ట్రై చేస్తూ ఉంటా, రాసుకోవడం ఉంటా. అంటే మీరు డైరెక్టర్ కదా, ఎక్కువ వర్క్, ప్యాషన్ దీనిపైనే ఉంటుంది కదా మాక్సిమం. మీ టైం కూడా దానికే స్పెండ్ చేస్తారు. మరి ఫ్యామిలీకి ఎప్పుడు టైం ఇస్తారు? ఎలా నాకు ఎప్పుడు హాలిడే ఉన్నా మా మదర్ని బయట తీసుకెళ్తూ ఉంటా, ఎక్కడికైనా చూసిన ప్లేస్ అయినా సరే మళ్ళీ బుద్ధుడి దగ్గరికైనా మళ్ళీ తీసుకెళ్తా. సో అలా నాకు మదర్తో బయట తీసుకెళ్తే ఎప్పుడు అనేది బాగా అలవాటు. ఓకే, ఆ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం ఇష్టమా, లేకపోతే సోషల్ మీడియాకి దూరంగా ఉండాలనుకుంటారా? లేదండి, ఈ మధ్య నేను స్నాప్స్ అలవాటు చేసుకున్నాను. ఓకే, స్నాప్స్ ఈ మధ్య అలవాటు చేసుకున్నాను. అప్పటి నుంచి నాకు తప్పట్లేదు, రోజు స్ట్రైక్స్ కోసం పెట్టాల్సి వస్తుంది. ఓకే, సో అలా యాక్టివ్ గానే ఉంటున్నాను నేను. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రోజుకు ఒక స్టోరీ పెట్టకుండా నాకు నిద్ర పట్టదు. ఇన్స్టాగ్రామ్. ఒక 3 ముక్కల్లో మీ లైఫ్ గురించి చెప్పండి. పర్ఫెక్షన్, ప్యాషన్, పేషెన్స్, ఈ 3 నేను ఫాలో అవుతాను. నా లైఫ్ ఎప్పుడు అలానే ఉంచుకుంటాను. ఏం వర్క్ చేస్తున్నావో ఆ ప్యాషన్ మీద పర్ఫెక్షన్ ఉండాలి, అలానే పేషెన్స్, ఓపిక ఉండాలి.
అది నా లైఫ్. అండ్ పర్సనల్ అంటే మీ ఒకవేళ గర్ల్స్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళని పెళ్ళి ఎప్పుడు? ఇంకా ఫ్యాన్స్ ఏం రాలేదులేండి. ఖచ్చితంగా వస్తారండి. Directors యంగ్ ఎప్పుడు డైరెక్టర్ fans- అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వచ్చిన యంగ్ డైరెక్టర్స్ అందులో ఇలాంటి డాక్యుమెంటరీ ఫిల్మ్ చేస్తుంటే ఫ్రెండ్స్ వస్తారు, ఎందుకు రారు? ఇప్పుడు మూవీస్ ఉన్నాయి, యంగ్ డైరెక్టర్ తీసిన మూవీస్ హీరోస్ కంటే డైరెక్టర్స్ కి ఫ్యాన్స్ అవుతున్నారు తెలుసా. కమర్షియల్ ఫిల్మ్ తీసాక వస్తారు కదా. మరి తీయొచ్చేమో, ఈ ఇంటర్వ్యూ అప్పుడు చూడొచ్చేమో మీ గర్ల్స్ ఫ్యాన్స్, చూడొచ్చు కదా. మరి చెప్పండి, పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి అనేది నాకు కొంచెం అంత భయం వేస్తుందండి. బయట జనాలు అమ్మాయిని చూసి చాలా భయం వేస్తుంది. అంటే ఇప్పుడు అప్పట్లో మన అమ్మాయిలు ఉన్నంత పేషెన్స్, ఇప్పుడు చెప్పా కదా నా లైఫే పెర్ఫెక్షన్, ప్యాషన్, పేషెన్స్ అని ఉంది. ఆ అమ్మాయిలు ఎక్కడైనా అది గమనించలేదు, నాకు తగిలేదు ఎవరు అలాగా. సో పెళ్ళి అయితే ఈ ప్యాషన్ కూడా ఉండదేమో నా భయం అంతే. ఓకే, అయితే సింగిల్ అంటారు. ఇప్పుడు వరకు అయితే సింగిల్ అండి, ఇంకా ఆలోచన లేదు. ఫస్ట్ ఇంకా కమర్షియల్ ఫిల్మ్స్ చేయాలి, ఓకే డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టర్ కాకుండా కమర్షియల్ ఫిల్మ్ డైరెక్టర్ కూడా అనిపించుకోవాలి. దెన్ ప్లానింగ్ అంతా నెక్స్ట్. ఓకే, ఏమైనా లవ్ స్టోరీస్, లవ్ బ్రేకప్ స్టోరీస్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోవచ్చు. బీటెక్ లో లవ్ స్టోరీస్ Okay. ఉండేదండి. మెయిన్ అలాంటివి ఉంటేనే ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి. Okay. అంటే ఇప్పుడు వద్దనుకోడు. సో బీటెక్ లో అదంతా ఒక నాకు యాక్చువల్గా అది స్టోరీ కూడా రాసుకున్నాను. ఎప్పటికైనా అది ఒక మంచి వెబ్ సిరీస్ అవుతుంది. కాలేజ్ లవ్ స్టోరీ అవుతుందండి. ఓకే, పెద్ద లవ్ స్టోరీ ఉంది. సో అది కాలేజ్ లవ్ స్టోరీ ఉంది. సో మేబీ అది చాలా డ్రామాటిక్, సినిమాటిక్, చాలా సినిమాటిక్ గా ఉంటుంది. ట్రైలర్ లాంటిదైనా చెప్పండి కనీసం. ట్రైలర్ ఏం కదా, ఫస్ట్ ఇయర్ అమ్మాయి పరిచయం. సో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వరకు ఆల్మోస్ట్ 2 years లవ్ చేసుకున్నాం. ఓకే, అప్పట్లో మీకు ఎంఎంఎస్ అని గుర్తుందా? ఎంఎంఎస్ లో పంపించుకున్నారు ఫొటోస్. అవునవును. సో అలాంటివి ఎంఎంఎస్ లో పంపడాలు, అలాగే అది ఇప్పటిదాకా ఎవరు తీయలే. ఓకే, సో దాని మీద నేను కథ రాసుకున్నాను ఆల్రెడీ. సో ఎంఎంఎస్ ఎలా అప్పట్లో ఎలా జరిగేది 2012-13 ఆ టైంలో. ఓకే, సో అలాంటి మళ్ళీ తర్వాత బ్రేకప్ అయ్యింది. సో ఆల్రెడీ తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అవన్నీ తెలిసాయి. చాలా జరిగాయి. SMS లో MMS అయింది ఇప్పుడు. సో అలా చాలా జరిగాయి. సో ఇంక దెన్ ఒపీనియన్ మారిపోయింది. ఓకే, మరి మీ పర్సనల్ క్వశ్చన్స్ అయితే అయిపోయాయి, మీరు హ్యాపీగా ఇంకా రిలాక్స్ అవ్వచ్చు. ఇక ర్యాపిడ్ ఫైర్ లోకి వెళ్దాం. ఓకే, డైరెక్షన్ కాకుండా ఇంకా మీకు ఎందులో గ్రిప్ ఉంది? ఇన్ కేస్ డైరెక్టర్ కాకపోతే ఇంకేమై ఉండేవాళ్ళు? నాకు నేను జాబ్ చేసిన పాస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నాకు ఈ మేనేజ్మెంట్ సైడ్ నాకు చాలా ఇష్టం. ఓకే, పీపుల్ మేనేజ్ చేయడం. సో డైరెక్టర్ కావాల్సిన కూడా బేసిక్ యాక్చువల్ అదే. డైరెక్టర్ కూడా అందరు మేనేజ్ చేయగలిగితేనే తను మేనేజ్ చేసుకోగలడు. సో అలానే నాకు జాబ్ వైజ్ కూడా నేను మేనేజర్గా వర్క్ చేసా, ఆపరేషన్ మేనేజర్ వర్క్ చేసా. సో అలాంటివన్నీ నాకు ఇలా వర్క్ చేయించడం, ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్, హెల్తీ ఎన్విరాన్మెంట్, పీపుల్ బోర్ ఫీల్ అవ్వకుండా ఎంప్లాయీస్ని, అలాంటివి నాకు బాగా, అదర్ దాన్ మూవీస్ అంటే నాకు అది బాగా ఇష్టం. అంటే ఎక్స్పీరియన్స్ కూడా. ఓకే, యాజ్ ఎ డైరెక్టర్గా మీకు ఏ డైరెక్టర్ అంటే ఇష్టం? నాకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పా ఇంటర్వ్యూస్లో, త్రివిక్రమ్ గారు నాకు బాగా ఇష్టం. అండ్ ఇప్పుడు ఈ జనరేషన్లో తరుణ్ భాస్కర్ నాకు చాలా ఇష్టం. తరుణ్ భాస్కర్ ఎప్పుడు స్టార్తో సినిమా చేయలే, ఒక యాక్టర్ని తీసుకుని స్టార్ని చేశాడు. మీకు పెళ్లి చూపులుగా ఉండొచ్చు, ఈ నగరానికి ఏమైంది ఉండొచ్చు. సో నాకు అతను బాగా ఇన్స్పిరేషన్. ఓకే, ఇన్ కేస్ మీకు డేట్కి వెళ్ళే ఛాన్స్ వస్తే ఇండస్ట్రీలో ఉండే ఏ హీరోయిన్తో వెళ్తారు? హీరోయిన్, యాంకర్స్ గురించి చెప్పక్కర్లేదు, హీరోయిన్స్ గురించి చెప్పండి. రాశి ఖన్నా. ఓ ఓకే, అయితే మీ ఫస్ట్ క్రష్ ఎవరు ఇప్పుడు ఇండస్ట్రీలో? చాలా టైట్ పెట్టి అడుగుతుంది క్వశ్చన్స్. అట్లే ఉంటుంది మా ర్యాపిడ్ ఫైర్, గోల్డ్ టీవీ ర్యాపిడ్ ఫైర్ ఇది. ఫస్ట్ ఇప్పుడున్న హీరోయిన్స్, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్. పాయల్ రాజ్పూట్. ఓకే, ఒకప్పుడు ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ మీద క్రష్? వద్దులేండి, ఇది చాలు. చెప్పండి. అప్పుడంటే అప్పట్లో అంటే ఎప్పుడు ఇంకెవరండి? ఇప్పుడు లేరు ఇండస్ట్రీలో. అంటే బాగా ఓల్డ్ హీరోయిన్స్? బాగా ఓల్డ్ కాదు, మీ అప్పుడు. నాకు నందిత అని ఒక అమ్మాయి, నందిత మీకు ప్రేమ కథ చిత్రం సినిమా, పెద్ద కళ్ళు, ఆ అమ్మాయి అంటే ఇష్టం. ఎందుకంటే దానికి ఒక కథ ఉంది. ఆ అమ్మాయిలా మళ్ళీ ఎక్స్ లవర్ ఉండేది. ఓకే, అప్పటి నుంచి నాకు తను లైక్ చేయడం ఇష్టం. మీ ఎంఎంఎస్ లవర్. ఓకే, పెట్టేసారా ట్యాగ్ లైన్? పెట్టేసాం మీకు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇప్పటిదాకా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి మీరు స్టోరీ నెరేట్ చేసినప్పుడు రిజెక్ట్ చేసిన సందర్భం ఏదన్నా ఉందా? రిజెక్షన్స్ కామన్ అండి, చాలా. అవన్నీ అయితేనే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాం. ఓకే, మీకు ఏ సినిమాకైనా హీరోగా అవకాశం వస్తే చేస్తారా? చేయనండి. చేయరు, కానీ కమెడియన్గా చేస్తారు. కమెడియన్గా చేస్తారు. ఓకే, ఇప్పుడు దాకా చూసిన మూవీస్లో ఆ మూవీ నేను తీసుంటే ఇంకా బాగా తీసుండేవాడిని అనే మూవీ ఏదన్నా ఉంది? నేను తీసుంటే బాగుండేది అనుకున్న మూవీ? బాగుండేది అంటే అంతేం లేదులేండి, ఎందుకంటే అలాంటి మనం కామెంట్ చేయకూడదు. సరే, నేను తీసుండాల్సిందే, నేను మిస్ అయ్యానేమో అని, ఛాన్స్ మిస్ అయ్యానేమో అనే మూవీ ఏదన్నా? కొన్ని మ్యాడ్, ఓకే, లేటెస్ట్ సెన్సేషన్ మ్యాడ్ 2, ఇంకా నేను పక్కన ఉంటే ఇంకా కొన్ని బాగా ఫ్రెష్ సీన్స్ తీసేవాళ్ళేమో, ఇంప్లిమెంట్ చేసేవాళ్ళేమో. ఓకే, మీకు ఇష్టమైన గేమ్? క్యారమ్స్ అండి, ఇండోర్ గేమ్స్ నాకు ఇష్టం. ఓకే,
ఇండోర్ గేమ్స్. మీకు ఇష్టమైన హీరో? విజయ్ దేవరకొండ. ఓకే. ఏ మూవీ ఇష్టం విజయ్ దేవరకొండ? ఆబ్వియస్లీ అర్జున్ రెడ్డి గారు. ఓకే. మీ కెరీర్ మొత్తంలో ఒక్కరికి థ్యాంక్స్ చెప్పాలి అంటే ఎవరికి చెప్తారు? మై మదర్. మీ మదర్కి చెప్తారు. ఓకే. ఎస్, సక్సెస్ఫుల్గా ర్యాపిడ్ ఫైర్ కంప్లీట్ చేసుకున్నారు వితౌట్ ఎనీ కాంట్రవర్సీస్. ఇప్పుడు సోషల్ జర్నీ గురించి మాట్లాడదాం. మీరు ఏదైనా అంటే సామాజిక కార్యక్రమాలు చేయాలి అని ఏదైనా మీకు అనిపిస్తుంటుందా? అవునండి, ఎందుకంటే నేను బీటెక్ చెప్పా కదా, సో ఎన్ఎస్ఎస్ అని నేషనల్ సర్వీస్ స్కీమ్లో నేను అందులో ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్ ఉంటాయి కదా, అందులో ఎన్ఎస్ఎస్గా నేను మెంబర్. సో అందులో నేను పార్టిసిపేట్ చేసేవాడిని, క్యాంప్స్ చేసేవాడిని, సర్వీస్ చేసేవాడిని బాగా. నాకు అలాంటివి అప్పటి నుంచే సేవా కార్యక్రమాలు బాగా ఇష్టం నాకు. ఓకే, సూపర్. సో తర్వాత ఇక్కడ హైదరాబాద్లో నా ఫ్రెండ్ ఒక అమెజాన్లో పనిచేస్తాడు, కార్తిక్ అని. సో తను ఉపకార్ అని ఒక ఎన్జిఓ పెట్టాడు. సో ఆ ఉపకారతో చాలా మంది స్కూల్స్ని అడాప్ట్ చేసుకోవడం, పిల్లల స్కూల్ బ్యాగ్స్ ఇవ్వడం, వాళ్ళకి బుక్స్ ఇవ్వడం, ఇలాంటివి నా రూపేష్ అండ్ కార్తిక్ ఇద్దరు ఫ్రెండ్స్ స్టార్ట్ చేశారు. సో అలాంటి దాన్ని నేను సపోర్ట్ చేసేవాడిని, ఎవరికైనా ఫండింగ్స్ అలాంటివి లిటిల్ బిట్ సపోర్ట్ అంతే. అలాంటి వాటిలో యాక్టివ్గా ఉండడం నాకు ఇష్టం బాగా. అండ్ ఈ ఫీల్డ్కి రావడానికి మీకు ఎవరైనా ఇన్స్పైర్ చేశారు? ఇన్స్పిరేషన్ ఉంటారు కదా, డైరెక్టర్ అవ్వాలంటే తను ఇన్స్పిరేషన్, వీళ్ళు హెల్ప్ చేశారు నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అనే? హెల్పింగ్ అని ఏం లేదండి, నాకు ఇన్స్పిరేషనల్ అంటే ఈ డైరెక్టర్స్ అందరినీ చూసే ఇన్స్పిరేషన్. నా ఊరు నర్సీపట్నం. సో పూరి జగన్నాథ్ గారు, గుణశేఖర్ గారు, పరశురామ్ గారు, వీళ్ళందరూ పెద్ద డైరెక్టర్స్. ఇనిషియల్ గా నాకు ఆ ఇంపాక్ట్ ఇచ్చింది పూరి జగన్నాథ్ గారు. ఇది మా ఊరని కాదు, తన మూవీస్ అలా ఉండేవి కాబట్టి సార్వి. సో అలా ఇన్స్పైర్ అయిన తర్వాత త్రివిక్రమ్ చెప్పగా, త్రివిక్రమ్ నా ఇన్స్పిరేషనల్ డైరెక్టర్. సో అతని సినిమాలు చూస్తూ నువ్వు నా నచ్చావు నుంచి అప్పటి నుంచి అలాగా ట్రావెల్ అవుతూ, సో అలా. ఇందాక ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో రిజెక్షన్స్ ఫేస్ చేశానని చెప్పారు కదా, అట్లా రిజెక్షన్ ఫేస్ చేసే మూమెంట్లో కానీ ఇంకేదైనా లో ఫీల్ అయినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకొని మళ్ళీ గెట్ ఆన్ అవుతారు? ఒకటండి, సక్సెస్ వైపు సినిమా ఇండస్ట్రీలో వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరు పక్కన ఫ్యామిలీ, ఎవ్రీథింగ్, ఒక ఫ్రెండ్స్ అంటే మనకి సపోర్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. మన జర్నీ ఎలా ఉంటుందంటే సింగిల్ జర్నీ అయిపోద్ది. అప్పుడు దాకా ఉన్న ఫ్రెండ్స్ బయటికి వెళ్దా అనేవాళ్ళు కట్ అయిపోద్ది, అలాగా ఫ్రెండ్షిప్లు అవన్నీ కట్ అయిపోతాయి, తిరుగుళ్ళు అవన్నీ కట్ అయిపోయి. ఎందుకంటే మనం పడే కష్టం వేరు, మనం ఆ స్ట్రగుల్స్ వేరు. సో అలాంటి సక్సెస్లోకి మనం వెళ్తా ఉన్నప్పుడు సో సెల్ఫ్ మోటివేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ పాజిటివ్గా డే స్టార్ట్ అయిన దగ్గర నుంచి పాజిటివ్గా థింక్ చేయాలి. ఇది అవ్వకపోతే ఇంకొకటి. నేను అప్పుడు యూట్యూబ్కి నేను ఒక సినిమాలు చెప్పా కదా, వెబ్ సిరీస్ కూడా చేసినప్పుడు రిలీజ్ అవ్వలేనప్పుడు నా ఫీలింగ్ ఎలా అంటే చాలామంది చేస్తున్నారు కదా, నాకెందుకు అవ్వట్లేదు అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఈ డాక్యుమెంటరీ ఫిలిం రిలీజ్ అయ్యి ఓటీటీలో సక్సెస్ వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అది వద్దనుకుంటూ మనకి ఎప్పుడూ ఒకటి రాలేదనుకోండి, ఇంకోటి ఖచ్చితంగా బెటర్ ఆపర్చునిటీ ఉంటుంది, బెటర్ సక్సెసే ఉంటుంది. అది నేను ఫేస్ చేశాను. సో సెల్ఫ్ మోటివేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పాజిటివ్ నోట్తో ఉండాలి, ఎప్పుడు పాజిటివ్గానే నీ సర్కిల్ని, పాజిటివ్ పీపుల్ని పెట్టుకోవాలి. దెన్ ఖచ్చితంగా వన్ డే నువ్వు సాధిస్తావు అనే ఫ్రెండ్స్ నీ పక్కన ఉంటే ఆ ఇన్స్పిరేషన్, ఆ మోటివేషన్ మనకు చాలా ఇంపార్టెంట్. అది చాలా మందికి ఉండదు. అందుకే ఇప్పుడు చెప్పాక జనరేషన్స్ పేషెన్స్ తగ్గిపోయిందని. ఏదో 4 years ట్రై చేస్తారు, 3 years ట్రై చేస్తారు, లేకపోతే కార్పొరేట్ జాబ్కి వెళ్తారు, సెటిల్గా అక్కడ హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. సో అలాంటి టైపు ఉండకూడదు. ప్యాషన్ అంటే ప్యాషన్ కోసం పనిచేయాలి. అంటే బీటెక్ చదివాను అన్నారు కాబట్టి నాకు ఒక్క క్వశ్చన్ రైజ్ అయింది. ఏదైనా చిలిపి పని ఆర్ అల్లరి పని తిట్టించుకున్నారు ఎవరి చేతన్నా? ఇట్లా తిట్టించుకోలేదండి, చిలిపని అలాంటివి ఏం లేదు. కానీ నాకు అక్కడ కూడా నేను బేసిక్గా ప్యారడీ సాంగ్స్ రాసేవాడిని. సో అక్కడ చంద్రబోస్ గారు ఒక ఈవెంట్కి వచ్చారు. సో తన మీద పాటలు రాసి తన గురించి పొగుడుతూ పాడాను. అది చంద్రబోస్ గారు నన్ను వచ్చి ఎన్నో పాటలు రాసిన బోసు ఇతను పాటకయ్యాడు దాసు అని ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు. సో అలా నాకు అక్కడ కాలేజ్లో కూడా రైటర్గా బాగా పేరు వచ్చింది. సో వన్స్ మా ఫాదర్ కాలేజ్ విజిట్ చేసినప్పుడు పలానా బ్రాంచ్లో సాయి కృష్ణ, నా ఫుల్ నేమ్ సాయిరామ్ కృష్ణ, సో ఉన్నారు అదంటే అప్పుడు ఒక జూనియర్ అన్నాడంట, మీరు రైటర్ సాయిరామ్ కృష్ణ అని పిలిస్తే మీకు ఎవరైనా చెప్తారండి. సో అంత పెద్ద కాలేజ్లో ఆల్రెడీ రైటర్గా నాకు పేరు ఉంది. సో దానికి ఆర్కే సార్ అని చెప్పి మా ప్లేస్మెంట్ ఆఫీసర్స్ చాలా మంది, చైర్మన్, సెక్రటరీస్ అందరూ నాకు సపోర్ట్. నేను పెద్దవాళ్ళతో ఎక్కువ ట్రావెల్ అవుతాను. అక్కడ కూడా పెద్దవాళ్ళు, చైర్మన్, సెక్రటరీస్, ప్లేస్మెంట్ ఆఫీసర్స్, సో పెద్ద వాళ్ళు, ఎన్సీసీ పెద్ద హెడ్, అలాంటి వాళ్ళతో ఎక్కువ నాకు చనువు ఉండి ట్రావెల్ ఉంటుందండి. చిలిపితనాలు అలాంటివి ఏం చేయలేదు. టాపర్ స్టూడెంట్ అయితే మీరు? చదువులో కాదండి, ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఎక్కువ.
యా సూపర్. అండ్ లాస్ట్గా మా గోల్ టీవీ తరపున ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే డైరెక్టర్స్కి కానీ అండ్ రిజెక్షన్ ఫేస్ చేసి ఇంట్లోనే కూర్చుని ఉంటారు, వద్దు మనకి సెట్ అవ్వదు అని, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా వస్తాయి, ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్లో ఇంకా వస్తాయి. ఆ స్ట్రగుల్స్ని నిలదొక్కుకోవడం అనేది మనం మూవ్ ఆన్ అవ్వాలి. దానికి కావాల్సిన పేషెన్స్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. ఎంతవరకు నువ్వు వర్క్ చేస్తున్నావు అనేది సిన్సియర్గా వర్క్ చేయాలి, ప్యాషన్గా ఉండాలి. దాంట్లో చిన్నదా పెద్ద ఆపర్చునిటీ కాకుండా ఏదొస్తా చేసుకుంటూ పోవాలి. ఒక రోజు మనల్ని ఎలా పిలుస్తుంది. సూపర్. థ్యాంక్ యూ సాయిరామ్ కృష్ణ గారు. అండ్ ఆల్రెడీ రామయోధ్య డాక్యుమెంటరీ సక్సెస్ సాధించారు అండ్ నెక్స్ట్ అప్కమింగ్ ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా సక్సెస్ సాధించాలి, ఫేమస్ అయిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూశారు కదా వ్యూవర్స్, సాయిరామ్ కృష్ణ గారితో ఎన్నో ముచ్చట్లు మాట్లాడుకున్నాం, ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, ఎన్నో టిప్స్ విన్నాం, ఎన్నో విషయాలు ఆయన పర్సనల్ జర్నీ గురించి తెలుసుకున్నాం. అండ్ ఎస్, కీప్ వాచింగ్ గోల్డ్ టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా గోల్డ్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.